ఒక ఊరుంది. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక రైతున్నాడు. రైతు భార్య ఉంది. తనకు బిడ్డ ఉన్నది. బిడ్డ ఆడపిల్ల ఉంది. ఇంకో ఆడపిల్ల కూడా ఉంది. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు. వాళ్ళు రోజు స్కూల్కి వెళ్ళి వచ్చేవాళ్ళు. 1st to 10th ఒక దగ్గరే. వాళ్ళిద్దరూ ఒకే స్కూల్కి వెళ్ళేసి వస్తున్నారు. తర్వాత ఇంటర్మీడియట్లో కూడా వాళ్ళు ఇద్దరు కలిసి ఒకే కాలేజీకి వెళ్ళారు. ట్విన్స్ అనమాట వాళ్ళిద్దరు. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు కవల పిల్లలు. అలాగా వాళ్ళిద్దరూ కాలేజీకి ఇంటర్మీడియట్లో కూడా కాలేజీ జాయిన్ అయ్యారు. కాలేజీలో సేమ్ ఇద్దరు కూడా బాగా చదువుతారు. ఇద్దరు కూడా తండ్రి అంటే ఎంతో ప్రేమతో చూసుకుంటారు తండ్రి వాళ్ళ పిల్లలు. అదేవిధంగా ఆ పిల్లలు కూడా తల్లిదండ్రులు ప్రేమగా చూసుకుంటారు. కానీ అంతగా తెలియదు కదా. స్కూల్ పిల్లలు ఎలా ఉంటారు, ఇంటర్మీడియట్ చదివితే పిల్లలు ఎలా ఉంటారు, అలా ఉంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చినాక వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమగా చూసుకుంటూ ఉంటారనమాట. అంత జ్ఞానం కలిగిన పిల్లలు అనమాట. అంత డిగ్రీ చదువుతుంటే వీళ్ళకి ఒక లవ్ అనేది ఏర్పడింది. ఇద్దరిట్లో ఒక అమ్మాయి లవ్ చేస్తుంది ఒకరిని. లవ్ చేస్తున్నప్పుడు అతన్ని ఇష్టపడి అది తండ్రికి చెప్పకుండా ప్రేమిస్తుంది. వాళ్ళతో ఆ పర్సన్తో చాట్ చేస్తుంది. కానీ పర్సన్కి చెప్పట్లే లవ్ ప్రేమిస్తుందనేది చెప్పకుండా దాచుకొని వాడిని దూరంగా ఉండి ఐడెంటిఫై చేసుకుని జాగ్రత్తగా వాడిని పరిశీలిస్తుంది. వాడు ప్రపోజ్ చేస్తాడేమోనని చూస్తుంది. కానీ వాడు ప్రపోజ్ చేయట్లేదు, భయపడతాడు, చుచ్చపోసుకుంటున్నాడు అన్నమాట. అది అమ్మాయిని బట్టి భయపడుతూ ముందు చెప్పలేక ఏడుస్తూ ఉంటాడు. కానీ అమ్మాయికి సహాయం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా ముందు పడుతూ ఉంటాడు. అది తెలిసే అమ్మాయి సిగ్గుపడుతుంది. చెప్పదు, బయటికి చెప్పదు, నవ్వుకుంటుంది, డేర్గా మాట్లాడుతుంది, భయపెట్టిస్తుంది వాడిని అంతగా. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి వాడిని ప్రేమిస్తుంది. ప్రేమించే విషయం వాడికి తెలియదు, వాడు ప్రేమించే విషయం ఆ అమ్మాయికి తెలుసు. అలా వాళ్ళిద్దరు ఏకమైపోయి కలిసి తిరుగుతూ ఉంటారు కాలేజీలో కూడా. కానీ పట్టించుకుంటుంది ఎంతో కొంత. వాడు తన కోసం ఒక గోల్డ్ చైన్ కొన్నాడు అమ్మాయి కోసం. ఇచ్చినప్పుడు ఆ గోల్డ్ చైన్ కొని ఆ అమ్మాయికి వాడు ప్రజెంట్ చేసినట్టు ఆ పర్సన్ ఇచ్చినప్పుడు ఆ పర్సన్కి తన మీద ప్రేమ ఉందని ఆ గొలుసు ద్వారా, ఆ చైన్ ద్వారా వ్యక్తపరచబడింది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి కన్నీరు కార్చిందనమాట. ఆ గోల్డ్ చైన్ కొనిచ్చినప్పుడు ఆ పర్సన్ కొనిచ్చినప్పుడు, ఆ బాబు కొనిచ్చినప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి వాళ్ళకు కూడా ఆ విషయం తెలిసి భయపడ్డారు అనమాట. ఆ అమ్మాయి వారికి తనను ప్రేమించిన విషయం చెప్పినప్పుడు ఆ పర్సన్ వాళ్ళ ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కలిసి ఆ అమ్మాయికి అబ్బాయి కలిపి పెళ్లి చేశారు. అప్పుడు వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. నీవు ఎవరికైనా ప్రేమించి ఉంటే వాళ్ళకు ప్రపోజ్ చేయి, కానీ భయపడకు. ప్రపోజ్ చేసి చూడు, అంతే. ఇష్టమైతే చేసుకుంటారు, లేకపోతే చేసుకోరు. ఓకేనా? కానీ ప్రపోజ్ చేయి ముందుగానే, లేకపోతే నష్టపోతావు ప్రేమని. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించకుండా వేరే వాళ్ళని ప్రేమించిందనుకో, అప్పుడు నువ్వు నష్టపోతావు. ఆ అమ్మాయి యొక్క ప్రేమను పొందుకోవడానికి ముందుగానే ప్రపోజ్ చేయి, అప్పుడు నువ్వు నష్టపోవు. ఓకేనా? ఎప్పుడు కూడా ఆ ప్రేమ జీవితాంతం కూడా ఎంతో ప్రేమతో చూసుకునే భార్యను విడిచిపెట్టకు, పోతావు. సరేనా? రోజు కాలేజీ వర్కింగ్ ఉన్నప్పుడు తను వాడి మీద ఎంతో కొంత ప్రేమతో వాడి కోసం చాక్లెట్లు, బిస్కెట్లు తీసుకొని వచ్చేది. వాడు తినేవాడు, వాడికి ఇచ్చేది. అలా ప్రేమతో చూసుకునేది. ఆ ప్రేమ ఆ పర్సను, ఆ బాబు డిగ్రీ అయిపోయే వరకు వాళ్ళ చూసింది. డిగ్రీ అయిపోయిన తర్వాత తను ప్రపోజ్ చేశాడు. పీజీ అవుతుందిగా, పెళ్లి చేస్తారనే భయంతో ఆ పాపకి ప్రపోజ్ చేసేసాడు. అప్పటికి తన ఇంట్లో చెప్పేసింది ఆ తల్లిదండ్రులకి. అప్పుడు సంతోషంగా వాళ్ళు కూడా
మాట్లాడినప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా యాక్సెప్ట్ చేసి పెళ్లి చేశారు. వాళ్ళు అంతగా గాఢంగా ప్రేమించుకున్నారు, కానీ బయటికి చెప్పలేదు. చూసావా? ఎప్పుడూ కూడా నీవు ఎవరినైనా కానీ ప్రేమించినప్పుడు నీ ప్రేమను వ్యక్తపరచబడాలి. అప్పుడు వాళ్ళు నీకు ప్రేమ చూపుతారు. నువ్వు వ్యక్తపరచబడకపోతే నీ ప్రేమ బయలుపరచబడకపోతే నష్టపోతావు. అది ఓకేనా మై డియర్ ఫ్రెండ్?